జాతీయవాదం వినిపించడంలో తప్పేం లేదు. సేన ప్రస్థానం ఒక రకంగా ఏ పార్టీతో పోరాటం అనేది ఇప్పుడు చర్చ. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఇటువంటి 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి ఆయన చేసే పోరాటం ఏ పార్టీ మీద? ఢిల్లీలో అధికారంలో ఏ పార్టీ ఉంది? ఢిల్లీలో ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంది? అంటే ఢిల్లీలో అంటే నాట్ ఓన్లీ ఢిల్లీ, కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రతిపక్షంలో ఐఎన్డిఐఏ కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ రెండే, ఎన్డీఏ ఐఎన్డిఐఏ, ఇండి కూటమి. ఎందుకంటే ఈ రెండింటి మధ్య పోటీలో జనసేన ఇప్పుడు ఏ పార్టీకి పోటీగా పనిచేయబోతోంది? ఎందుకంటే జాతీయ భావాలు కలిగి ఉన్న వ్యక్తిని అని చెప్తున్నారు. జాతీయ సమైక్యత కోసం, జాతీయ సమగ్రత కోసం ఆయన పోరాటం చేస్తాము అంటున్నారు. జాతీయ రాజకీయాలకు కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో ఆయన యుద్ధం కాంగ్రెస్ మీద మొదలు కాబోతోందా, లేదు భారతీయ జనతా పార్టీ మీద ఆయన ఫోకస్ పెట్టబోతున్నారా? వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మరి ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? ఎన్డీఏలో కొనసాగుతూ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అయితే మాత్రం ఆయన కాస్తంత సీరియస్గా ఉన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కూడా అప్పుడే స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్ తీసుకున్నామని చెప్తున్నారు. విభజనకైతే తాను వ్యతిరేకం కాదు, విభజన తీరును మాత్రమే ఆయన తప్పుపడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జనసేన రాజకీయాలు ఉండబోతున్నాయా జాతీయ స్థాయిలో? చూద్దాం.